హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము రీసెంట్గా అయితే హైదరాబాద్కి వెళ్ళాం. అక్కడ ఎక్కడ వెళ్ళాం, ఏమేమి చూసాం అనేది చిన్న వ్లాగ్ అయితే చేశాను. ఎలా ఉందనేది చిన్న కమెంట్ అయితే చేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మేము హైదరాబాద్కి అయితే రీచ్ అయ్యాం. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యాము రామోజీ ఫిలిం సిటీకి. మేము ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయ్యాము రామోజీ ఫిలిం సిటీకి. మేము ఉండే చోటు నుంచి 1 అవర్ అయితే పట్టింది మాకు వెళ్ళడానికి. ఇది రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఏషియాలోనే అతిపెద్ద ఫిలిం సిటీ. ఇది టోటల్ 2000 ఎకరాలో ఉంటుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఒకటి 1800 రూపీస్లో, ఇంకొకటి 3000 రూపీస్లో ఉంటుంది. 3000 రూపీస్లో అయితే మనకి ఏసీ బస్, ఫుడ్ ఫ్రీ అనమాట. 1800లో ఉండదు. బట్ 1800 కంఫర్ట్ బాగుంది, ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంది, చూడడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడే మనకి ఈ కౌంటర్స్లోనే మేము తీసుకోవాలి. ఈ పక్కనే మనకి ఇది ఉంటుంది, కార్ పార్కింగ్. ఏదైనా మన వెహికల్స్ తీసుకెళ్ళినా అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఈ పక్క కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ టికెట్స్ కౌంటర్ అయితే ఇది. ఒక బస్ అయితే వస్తుంది మాకు. ఈ బస్ నుంచి ఇంకొక చోటికి అయితే పిలుచుకొని వెళ్తారు. మొత్తం అంతా వాళ్ళే పిలుచుకొని వస్తారు. ఒక బ్యాడ్జ్ అయితే ఇస్తారు. ఆ బ్యాడ్జ్ చూసుకొని వాళ్ళు మనకి ఎంట్రీ చేస్తారు. అండ్ ఇది చాలా 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 పెద్దది. మనకి ఇక్కడ ఆ రోజు చాలా క్రౌడ్గా ఉండే మేము వెళ్ళిన రోజు. మొత్తం ఇక్కడ ఒక గైడ్ కూడా ఉంటారు మనకి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఇక్కడ ఏం షూటింగ్ జరుగుతాయి, ఏ మూవీ షూటింగ్ జరిగింది, ఏ మూవీ సాంగ్స్ షూటింగ్ జరిగింది అన్నట్టు అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ నుంచి ఒక గైడ్ అయితే మనతో స్టార్ట్ అవుతారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి షూట్స్ ఇందాక చెప్పినట్టు వాళ్ళను చూపిస్తారన్నమాట. ఈ బస్సెస్లో మనకి పిలుచుకెళ్తారు. మనకి ఇదే ఒక టికెట్ తీసుకుంటే ఏ బస్సెస్ అయినా మనకి ఒక టికెట్ అయినా కాకుండా ఏ బస్సెస్లో అయినా మనం వెళ్తూ ఉండొచ్చు. ఇది మనకి లెఫ్ట్లో ఉండేది రామోజీ మూవీ మ్యాజిక్. నైట్ టైంలో మనకి బాగా షైన్ అవుతుంది. అండ్ ఇది 6:30కి, ఈవినింగ్ 6:30కి అంతా క్లోజ్ అవుతుంది. మనకి ఇక్కడ అంతా గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక్కడ మనకి లెఫ్ట్లో కనబడుతుండేది ఢిల్లీ మొఘల్ గార్డెన్ అండ్ మైసూర్ బృందావన్ గార్డెన్. PS1 షాట్ కూడా ఇక్కడే చేశారు. అలాగే మల్లెలవాన కూడా చేశారు ఇక్కడే. అండ్ పెళ్లి సందడి కూడా ఇక్కడే షూట్ చేశారు మనకి. ఇక్కడ ఈ పక్క గార్డెన్స్ ఉన్నాయి. ఇక్కడ బర్త్డే పార్టీస్ అన్నీ ఇక్కడ చేస్తారంట. ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా కానీ ఇలాంటివి ఇక్కడ చేస్తారు. ఇక్కడ ఒక గార్డెన్ అయితే ఉంది. ఇది ఇక్కడ చాలా పెద్ద వాటర్ ఫౌంటైన్. ఇక్కడ కూడా షూట్ చేశారు కొన్ని మూవీస్ అయితే. ఇక్కడ మనం జైల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అసలు చాలా చాలా భయం వేస్తుంది. అక్కడ సౌండ్స్ కూడా కొన్ని చాలా వస్తున్నాయి, లైక్ డోర్ కొట్టడం అలాంటివి. ఇక్కడ హ్యాంగింగ్ సీన్స్ ఇక్కడ అంతా చేస్తారు. అలాగే ఇక్కడ పుష్ప మూవీ, RRR, సూర్యవంశం మూవీ అయితే షూట్ చేశారు. ఇక్కడంతా రూమ్స్లో మనం పెడుతుంటారు కదా, అక్కడ ఇక్కడ చోటనే చేశారంతా. ఈ పక్క దృశ్య మూవీ డెడ్ బాడీ షాట్ ఉంటుంది కదా, ఇక్కడ షూట్ చేశారంట. ఇక్కడ డీజేటీలు నేనే రాజు నేనే మంత్రి షూట్ కూడా ఇక్కడ చేశారు. ఇది ఆ పక్క రోడ్డు. సో అంతా మొత్తం రౌండ్ వేసుకొని వచ్చి లాస్ట్లో దింపుతారు. గేమ్స్ అన్నీ ఆడడానికి అలాంటివన్నీ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ మట్కా మూవీ షూట్ కూడా ఇక్కడ చేశారు. కొన్ని సీన్స్ ఇక్కడ చేశారన్నమాట మట్కా మూవీవి. ఇక్కడ ఊ అంటావా
ఐటమ్ సాంగ్ అయితే ఇక్కడ షూట్ చేశారు. అలాగే బాహుబలి వాటర్ ఫాల్ సీన్, అలాగే రోబో 1 రోబో 2 ఇక్కడే షూట్ చేశారు. ఇక్కడ భాగవతం సెట్, అప్పుడైతే భాగవతం సీరియల్ వస్తుండే చిన్నప్పుడు, అది సెటప్కి పిలుచుకెళ్ళారు. చాలా చాలా బాగుంది. అసలు ఎంత చాలా బాగుందంటే ఒక సెటప్ చేసి పెట్టేశారు. అసలు ముచ్చటగా ఉంది. అక్కడ మాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడే డ్రాప్ చేశారు. ఇంతకుముందు అంతా బస్సులోనే చూపించారు మొత్తం. ఇక్కడ మాత్రం మనకు దింపేసి మొత్తం ఒక చాలా పెద్ద హాల్లో అయితే సెటప్ వేశారు. ఎంత బాగుందో మీరు కూడా చూడండి. ఇక్కడ రాజస్థానీ హవా మహల్ థీమ్ కూడా ఉంది. ఇక్కడ ప్రేమం వేకపం సాంగ్, అలాగే బింబిసారాలోని ఒక సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేశారు. అలాగే ఇక్కడ కేరళలోని పామ్ ట్రీ ఎస్టేట్స్ అలాంటివన్నీ ఇక్కడ షూట్ చేశారు. ఇక్కడ ఈ పక్క గార్డెన్ ఏదైతే కనపడుతుందో అక్కడ ఒక స్పెషాలిటీ అయితే ఉంది. అది ఏంటి అంటే అక్కడ ఫ్లవర్స్ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అకార్డింగ్ టు శారీ, హీరోయిన్స్ ఏ కలర్ శారీ వేసుకున్నారో అలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి క్రిష్ మూవీ సీన్స్ ఉంది కదా, అది సీన్ ఇక్కడ షూట్ చేశారంట. ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ ఏదైతే కనబడుతుందో ఇది చంద్రముఖి మూవీలో మనకు కనబడుతుంది కదా బిల్డింగ్, అది అన్నమాట. ఇది ఇక్కడ చాలా ఫిలిమ్స్ ఇక్కడ లకలక బిల్డింగ్ అని పిలుస్తారంట. అలాగే ఇక్కడ సూర్యవంశంలో మూవీ దూకుడులో ఇక్కడే షూట్ చేశారు. మల్టీపర్పస్ బిల్డింగ్ అంటారంట. చాలా మూవీస్ ఇక్కడ షూట్ అయితే చేశారు. ఇక్కడ అలాగే ఈ సైడ్ ఒకటి స్టెప్స్ అయితే ఏదైతే కనబడుతుందో అక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ స్టెప్స్ సీన్ ఉంది కదా, అక్కడే మూవీ షూట్ చేసిండేది. ఇక్కడ 30 స్టెప్సే ఉన్నాయంట, కానీ అక్కడ 366 365 చూపించారు మనకు. ఇది ఇక్కడ మనకి వైట్ కలర్ బిల్డింగ్స్ ఉంటే గురుద్వార్, రెడ్ కలర్లో బిల్డింగ్స్ ఉంటే అది గోల్డెన్ టెంపుల్స్ లాగా షూట్ చేస్తూ ఉంటారంట. ఇక్కడ బులంద్ దర్వాజా, ఫతేపూర్ సిక్రీ, అలాగే జనతా గ్యారేజ్, లక్కీ భాస్కర్, మట్కా మూవీ, RRR, భీమ్లా నాయక్ మూవీ అంతా ఇక్కడ షూట్ చేశారు. ఇక్కడ వైట్ కలర్స్లో ఉంటే తాజ్మహల్, ఇంకా గ్రీన్ కలర్స్లో ఉంటే మస్క్ మసీద్ అన్నమాట. అలా షూట్ చేస్తూ ఉంటారు. ఇలా షాప్స్ అన్నీ క్లోజెస్ ఉంటాయి. ఎప్పుడు 365 days క్లోజ్ ఉంటాయంట. ఎందుకంటే ఎప్పుడు షూట్ ఉంటే అప్పుడు మాత్రం ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీమంతుడు శృతి హాసన్ హాస్టల్ సీన్ ఇక్కడే జరిగింది. ఆ పక్క బెంగాలీ టిపికల్ హౌసెస్ అయితే ఉన్నాయి. అది శ్యామ్ సింగరాయ్ మూవీ అక్కడే షూట్ చేశారు. ఇక్కడ 3 houses అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు కనబడతాయి నీట్గా. ఒకటి ఫస్ట్ అత్తారింటికి దారేది సునంద వాళ్ళ హౌస్, ఇంకొకటి కాజల్ వాళ్ళది, కాజల్ చేసింది. ఇంకొక థర్డ్ వన్ అయితే రెబల్లో ప్రభాస్ వాళ్ళ హౌస్ అన్నమాట. అంటే ఒక్కోసారి కామెడియన్స్ లాగా ఈ పక్క ఉంటారు, ఒక్కొక్కసారి వేరే సిటీస్ లాగా చూపిస్తుంటారు కదా, అన్నీ ఇక్కడే అన్నమాట. ఇది సెంట్రల్ జైల్ అవుట్ సైడ్ది ఇది లుక్. ఇక్కడ పక్కనే లేడీస్ బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా చూసారు కదా, ఇది సౌత్ ఇండియా లొకేషన్. ఇక్కడ బడేమియా చోటేమియా అప్పట్లో ఒక మూవీ వచ్చిండే, ఆ హిందీ మూవీ, అది ఇక్కడే షూట్ చేశారు. తెలుగు మూవీ వర్షం, సింగం 1, సింగం 2, అలాగే అతలి సతీబాబు, చాలా మూవీ, గబ్బర్ సింగ్, అలా చాలా మూవీ తీశారు. ఏదైనా మిస్ అయితే మీరు ఏదైనా చూసి ఉంటే కమెంట్ చేయండి. ఇక్కడ అంతా పోలీస్ స్టేషన్ సీన్స్ అలాంటివన్నీ చేస్తూ ఉంటారు.
ఇక్కడ సింగం 1, సింగం 2 అలాగే పుష్ప షార్ట్స్ కూడా ఇక్కడ షూట్ చేశారు. ఇది వెజిటేబుల్ మార్కెట్లా చూపిస్తూ ఉంటారు ఆ పక్కది. అలాగే ఇక్కడ బస్ స్టాప్స్ అలా అని చూపిస్తూ ఉంటారు మనకి. ఇది విలేజ్ పోస్ట్ ఆఫీస్ లాగా చూపిస్తారు మాకు. ఇక్కడ వస్తూ ఉండేది చంద్రముఖిలో మనం చంద్రముఖి వాళ్ళ హౌస్ వస్తుంది కదా, అది ఈ హౌస్ చూపిస్తారు మనకు, చంద్రముఖి వాళ్ళ హౌస్. ఆ పక్కది మాండ్వా హౌస్, ప్రేమలులో మూవీలో హౌస్ చూపిస్తారు కదా అది. ఇక్కడ పుష్ప, చెన్నై ఎక్స్ప్రెస్, బాహుబలి ఇక్కడ షూట్ చేశారు. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ సీన్స్ ఏదైతే మనకు చూపిస్తారో అలాంటివన్నీ ఈ పక్క ఇక్కడ చేస్తారు. అన్ని రకాల ఉంటాయి, ఇండిగో ఉంటుంది, అన్ని ఎమిరేట్స్ ఉంటాయి, అన్ని ఫ్లైట్స్ టికెట్స్ కౌంటర్స్ అన్నీ మనకు కనబడతాయి అన్నమాట. అమెరికన్ ఎయిర్లైన్స్ అన్నీ ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ రాజమండ్రి అయితే మెయిన్ పెట్టారు. ఇక్కడ లోపల ఎలా ఉంటుందో నేను ఒక చిన్న క్లిప్ అయితే తీశాను, చూడండి మీరు కూడా ఎలా ఉంటుందో ఏంటో అనేది. ఇక్కడ షూట్స్ అయితే ఏం జరగట్లేదు, నార్మల్గా జరిగేటప్పుడు మాత్రం క్రౌడ్ అక్కడ యాక్టర్స్ అందరూ ఉంటారంట. మేము వెళ్ళినప్పుడు యాక్చువల్లీ ఎవరు లేరు, ఉండింటే బాగుండు. మాకు ఆకలిగా ఉంటే ఫుడ్ అయితే తీసుకున్నాం. ఇది 350 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు. 350 వర్త్ ఉందా ఇది చెప్పండి. ఇక్కడ మట్కా మూవీ షూట్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ ఇప్పటికీ నేను ఈ వీడియో ఎండ్ అయితే చేస్తున్నాను, నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తాను. అక్కడ దాంట్లో బాహుబలి సెటప్స్ అండ్ గేమ్స్ అండ్ ట్రైన్ సీన్స్ అలాంటివన్నీ ఎక్కడెక్కడ ఏంటి అనేది నేను ఇంకా ఫుల్ డీటెయిల్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఎలా ఉందో ఏంటి అనేది చిన్న కమెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.